ఆగండి 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 మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడగలిగితే గనక ఈరోజు మీకోసం 2 హెల్దీ కాంబో బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ వీడియోస్ ని మీకోసం ఈరోజు చేయబోతున్నాను. ఒకే ఒక ఐటమ్ తో సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. ఫైబర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది పుష్టిగా లభిస్తుంది. ఇలా చేసుకొని తింటే గనక ఇది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఈ బిజీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లో ఇలా సింపుల్ గా చేసుకుంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అంతకంటే చాలా హెల్దీ కూడా. ఈ వీడియో మీరు చూసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. 8 స్పూన్ల కొరలను తీసుకోండి. దాన్ని 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి. సిమిలర్ గా 8 స్పూన్ల కందిపప్పును తీసుకుని మంచిగా వాష్ చేసుకుని 2 or 3 టైమ్స్ దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. మంచినీళ్ళు వేసుకుని నైట్ అంతా ఈ రెండింటిని నానపెట్టుకోండి. ఇలా నానపెట్టుకోవటం వలన శరీరంలో వేడి అనేది రాదు. కూరలు ఖచ్చితంగా 8 hours నానపెట్టి మాత్రమే వండుకోవాలి. పప్పు తింటే వేడి చేస్తుంది అనే వాళ్ళకి నైట్ నానపెట్టుకుంటే అస్సలు వేడి చేయదు. మార్నింగ్ ఏదైతే వాటర్ వేసామో అదే వాటర్ తో కూరల్ని కుక్ చేసుకుంటే ఇలా మంచిగా కుక్ అవుతుంది. అలాగే సిమిలర్ గా కొంచెం పప్పును కూడా 3 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవటం కోసం ఆయిల్ వేసుకుని ఆవాలు జీరా వేసాక చిటపట్లాడాక ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకుని అవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం క్యారెట్, బీన్స్, అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ని వేసుకుని మంచిగా వాటిలో తేమ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవటం వల్ల ముక్కలు అనేవి మంచి జ్యూసీగా తయారవుతాయి, మెత్తగా ఉడుకుతాయి. తినేటప్పుడు కూడా తినడానికి ముక్కలు చాలా బాగుంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా దగ్గరగా అవుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న కందిపప్పును వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. కందిపప్పు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని విజిల్ రానిస్తే మెత్తగా కుక్ అవుతుంది. 3 విజిల్స్ చాలండి. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుపుని చిక్కగా తీసుకుని వేసుకోండి. కొంచెం వేసుకోండి. సాంబార్ అన్నం చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు పులుపు ఎక్కువగానే పడుతుంది. మనం ఇప్పుడు కొరలతో చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు పులుపు అనేది అంత ఎక్కువ అవసరం లేదు. ఇలా చింతపండు పులుపు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దానిలోకి కారం వేసుకోండి. కారంతో పాటు కొంచెం సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి. లైట్ గా సాంబార్ పొడిని యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం ఉడికించిన కొరల్ని యాడ్ చేసుకోండి. ఇందాక కొంచెం వాటర్ లా ఉన్నాయి కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం ముద్దగా తయారవుతుంది. ఆల్రెడీ కూరలు అనేవి పూర్తిగా కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ సాంబార్ మొత్తంలో కలిసేంత వరకు ఒక్కసారి అయితే కలుపుకొని అలాగే ముక్కలు మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తినటానికి వీలుగా ఉండే విధంగా చల్లార పెట్టుకుని పక్కన పెట్టుకోండి. కూరలతో ఇలా చేసుకుంటే సాంబార్ అన్నం కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు అన్నాన్ని ఇలా స్కిప్ చేసి కూరలతో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది. చల్లగా అయిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసుకుని తింటే గనక అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇది 3 మెంబర్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది మన లంచ్ ఐడియా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. అదే కొరల్ని నైట్ అంతా నానబెట్టుకుని కుక్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి కొంచెం కర్డ్ అయితే తీసుకుని ఉండలు లేకుండా క్రీమీగా తయారయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. దీనిలోకి సన్నగా తరుక్కున్న, ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే యాడ్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకుని వాటర్ ని వేసుకుని మంచిగా కలిసేంత వరకు ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇలా మజ్జిగ తాగటం వలన వేడి అనేది ఒంట్లో తగ్గుతుంది. ఆ తర్వాత కొరలను ఇలా మంచిగా బాయిల్ చేసుకున్నాక ఒకసారి ఇలా అయితే మెదుపుకోండి. ఇది మంచిగా వీలుగా లేకపోతే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న మజ్జిగను కూడా దానిలోకి యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఈ టైంలోనే ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే గనక మొత్తం అంతా కలిసి మనం తాగటానికి కూడా చాలా బాగుంటుంది.
కొరలు కూడా ఉండలు లేకుండా చేసుకుని అప్పుడు మజ్జిగను యాడ్ చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్ గా అయిపోయింది. అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. మీకు అప్పుడు తాగటానికి టైం లేకపోతే ఏదో ఒక గ్లాస్ కంటైనర్ లో వేసుకుని బయటకు వెళ్ళాక తాగినా కూడా తాగటానికి చాలా బాగుంటుంది. పూరీలు బజ్జీలు ఉదయాన్నే తినే కంటే ఇలా హెల్దీగా చేసుకొని తింటే గనక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.